పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన నామాలకి వందనాలు తండ్రి. ఇదిగోండి తండ్రి, నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి వాక్యం చెప్పడానికి నిలబడిన నాకు మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి. వింటున్న మా అందరం కూడా ఈ వాక్య ప్రకారము ప్రతి దినము ప్రతి ఆదివారం నేర్చుకుంటున్న ఈ మాటల ప్రకారం మా జీవితాన్ని మార్చుకుని సరిదిద్దుకుని నీవున్న పరలోక రాజ్యానికి రావాలని ఆశపడుతున్నాం తండ్రి. మాలో ఏమన్నా లోటుపాట్లు ఉంటే దాన్ని సరిదిద్ది పరలోక రాజ్యానికి అర్హులయ్యేటట్లుగా చేయాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు పిల్లలు కొంచెం తక్కువ మంది వచ్చారు, కానీ నేను ఫస్ట్ పాఠం చిల్డ్రన్ బైబిల్ స్కూల్ మెసేజ్ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే పొద్దున వాళ్ళందరూ చెప్పారు, వాళ్ళందరూ చెప్పిన కాడి నుంచి నాకు కూడా ఏమనిపిస్తుందంటే ఆ మెసేజ్ చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు నన్ను కూడా దాటించుకుని వెళ్ళిపోతున్నారు. సో కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం, నేను చెప్తానండి, పాపుల మార్గంలో నిలవక అపహాస్కులు కూర్చుండు చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనుదంతయు సఫలమగును. సరేనండి, వాళ్ళు ఎంత కష్టపడితే ఆ సీక్వెన్స్ లో వాళ్ళు చెప్పడానికి వచ్చి ఉంటుందండి. అది గుర్తుంచుకుని చూడకుండా చెప్పడం అంటే నిజంగా చాలా ఎఫర్ట్ పెడితేనే వస్తుంది, కానీ ఊరికే అలా చదువుకుని వచ్చేయడం అయితే కష్టం. వాళ్ళే అంత కష్టపడుతున్నప్పుడు పెద్దవాళ్ళుగా మనం కూడా ఇంకా కష్టపడచ్చు అనిపించింది. అందుకే నేను కూడా ప్రిపేర్ చెప్పాను. సరేనండి, ఈరోజు మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. ఈ లాస్ట్ ఆదివారం మనం ఏం చెప్పుకున్నామంటే, ఇదిగో దేవుడు నీ కన్నీటికి వాల్యూ ఇస్తాడు అని చెప్పుకున్న మనం కన్నీటి ప్రార్థన ఇలా అనుకున్నప్పుడు ఒక పాఠం చెప్తే బాగుంటుందని నాకు అనిపించింది. అదేంటంటే, అసలు ప్రార్థన అంటే ఏమిటి, అది దేవుడు వింటాడా, ఎప్పుడెప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరికి చెయ్యాలి, ఇలా కొన్ని అంశాలని నేర్చుకుందాం. మొదటిగా ఈ రోజు ఏం చేద్దామంటే ఇంట్రడక్షన్, అసలు ఏంటో చూసి దేవుడు వింటాడో లేదో చూద్దాం. ఎవరికి చెయ్యాలి, ఎలా చేయాలి అనేది వచ్చే ఆదివారం మళ్ళీ మెసేజ్ ఉన్నప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ గా ప్రార్థన అంటే ఏంటి? మనం దేవునితో మాట్లాడటం. ఇంతకీ ఈ అవసరత ఎందుకు వచ్చింది? మనం ఎందుకు మాట్లాడాలి? ఎందుకంటే ఇప్పుడు నేనున్నానండి, మా నాన్నకి పెద్దగా ఫోన్ చేయను, ఎందుకని ఇంట్లోనే ఉంటాను కాబట్టి. కానీ మన పరలోకపు తండ్రి ఎక్కడున్నాడు? వేరే లోకంలో ఉన్నాడు. ఇప్పుడు నేను చెన్నైలో ఉన్నప్పుడు రోజు మా ఇంటికి ఫోన్ చేసేవాడిని. ఫోన్లో కాంటాక్ట్స్ మీరు అందరూ సేవ్ చేసుకుంటారు కదా. ఎందుకు సేవ్ చేసుకుంటారు? ఎప్పుడైనా అవసరం అయితే చేయడానికి, ఆ పర్టికులర్ పర్సన్ తో టచ్ లో ఉండడానికి. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళ నెంబర్ నా ఫోన్ లో ఉంటుంది. ఎందుకని ఎప్పుడైనా బయటికి వెళ్ళి, ఒకవేళ నేను వేరే చోట ఉంటున్నాను అనుకోండి, రోజు ఫోన్ చేసి ఏం చేస్తున్నారు ఏంటి అని కనుక్కోవడానికి, ఒక టచ్, ఒక సంబంధం విడిపోకుండా కనెక్ట్ చేసుకుని ఉండడానికి మనం ఫోన్లో కాంటాక్ట్ సేవ్ చేసుకుంటాం. ప్రతిరోజు ఫోన్ చేస్తాం, మాట్లాడతాం. ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్న మనం కాంటాక్ట్ అంటే వాళ్ళతో సంబంధం, రిలేషన్షిప్ ఉంచుకోవాలని ఆశపడుతున్నాం. మరి దేవునితో సంబంధం వద్దా? దేవునితో సంబంధం ఉండాలి కదండి. ఇప్పుడు దీనిలో మనుషులే మన కాంటాక్ట్లో ఉన్నారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పక్షాన ఒకళ్ళు ఉన్నారనుకోండి, మనకు చాలా ధైర్యంగా ఉంటుంది. అలా మన పక్షాన ఉండే కొంతమంది పేర్లు చెప్పండి. ఇప్పుడు మన అమ్మ నాన్న, వీళ్ళు ఎప్పుడైనా మనకి ఎలాంటి సందర్భంలో అయినా మనకి తోడుగా ఉంటారు, మనకి అండగా ఉంటారు. వాళ్ళు ఇచ్చే ధైర్యం వేరు. చిన్నగా ఉన్నాం అనుకోండి, చిన్నపిల్లల గురించి చెప్తున్నాం. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారండి, వాళ్ళు ఎవరితోనో దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, చిన్నపిల్లలతో, పక్కన చిన్నపిల్లలతో. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తారు. ఏమి చేయలేకపోతే మా అమ్మని తీసుకొస్తా, మా అమ్మకి చెప్తా అని అంటారు. అంటే వాళ్ళకు ధైర్యం అనమాట. అంటే నేను చేయలేనిది మా అమ్మ చేయగలదు. అట్లాగే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత చాలా మంది వస్తూ ఉంటారు. ఇప్పుడు నేనైతే జాబ్ చేస్తున్నా, జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా మా ఇంట్లో నన్ను ఒక రకంగానే చూస్తారు. అంటే నేను నార్మల్ సెన్స్ లో చెప్తున్నాను. ఇప్పుడు అలాగే ఇప్పుడు దేవుడు ఉన్నాడండి, దేవునితో కూడా మనకి ఇలాంటి రిలేషన్షిప్ కావాలా? ఇలాంటి ధైర్యం కావాలా? కావాలి. ఎందుకంటే మనుషులందరూ ఎక్కడి వరకు వచ్చి ఆగుతారంటే మరణం వరకు మాత్రమే వచ్చి ఆగుతారు. కానీ దేవుడు మరణం తర్వాత కూడా తోడుగా ఉంటారు. వీళ్ళందరూ మనకుంటే ఒక ధైర్యం, ఒక భరోసా ఎలా అయితే ఉంటుందో
మనకి చాలా ధైర్యంగా ఉంటుంది. అలాగే పరలోకపు తండ్రి కూడా మన పక్షాన ఉంటే మనకి ఎంతో ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా మనకు ఆయన తోడుగా ఉంటాడు. ఇక్కడ మాత్రమే కాదు కానీ చనిపోయిన తర్వాత కూడా తోడుగా ఉంటారు. మరి అలాంటి వ్యక్తితో మనం ఖచ్చితంగా ఒక కాంటాక్ట్, ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలా వద్దా? ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మనం ఫోన్లో ఉన్నామండి, ఫోన్లో కాంటాక్ట్ సేవ్ చేసుకున్నంత మాత్రాన వాళ్ళతో టచ్లో ఉన్నట్టు కాదు. ఇప్పుడు గబాల్ మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, ఈవిని అత్త అనాలా, ఈవిని పిన్ అనాలా తెలియదు. ఎందుకని? ఆవిడతో కాంటాక్ట్ లేదు. ఆవిడ ఇప్పుడు ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది, ఇన్ని రోజుల తర్వాత వస్తే ఏముంది మనకి గుర్తున్నది. దేవునికి కూడా మనం ఇలాగే జ్ఞాపకం లేదనుకోండి, అప్పుడు దేవుడు రెండోసారి పరలోకంలో నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు, ఈ అబ్బాయి నాకు కూడా జ్ఞాపకం లేదు, ఎప్పుడు నాతో మాట్లాడలేదు అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏమైపోతాం? తెల్ల ఫేస్లు వేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు ఏం మెయింటైన్ చేయాలి? దేవునితో ఒక రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయాలి. అలా రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయాలంటే ఆయన మాట్లాడాలి, మనం మాట్లాడాలి, అంతే కదండి. ఇప్పుడు ఒక ఫ్రెండ్ తో మన రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే ఫోన్లో ఫోన్ చేసి ఆ అబ్బాయి ఫోన్ చేయాలి, మనం ఫోన్ చేయాలి. అలాగే ఇక్కడ తండ్రితో కూడా మనం పరలోకమున్న తండ్రిలో కూడా మనం ఒక రిలేషన్షిప్, ఆయనతో ఒక సంబంధం కలిగి ఉండాలంటే ఆయన మనతో మాట్లాడాలి, మనం ఆయనతో మాట్లాడాలి. ఇప్పుడు ఆయన మనతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడొచ్చు? దేవుడు మనతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాడు? బైబిల్ చదవడం ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు, మెసేజ్ వినడం ద్వారా. అందుకే మనం ఒక పాట రాసుకున్నాం, అదేంటంటే చెవు గల వాళ్ళు చెవులారా వినుగాక. అంటే చెప్పేది ప్రతి కూడా వినాలి. ఎందుకని? అది ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే మాట్లాడుతున్నాడు కదా. కాబట్టి మనం జాగ్రత్తగా వినాలి. వినడం వల్ల ఏంటంటే ఒక 50% కమ్యూనికేషన్. ఆయన మాట్లాడేదంతా మనం అంతా ఏం చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఒకటిది. రెండోది ఇంకా సెకండ్ 50% ఏంటంటే మనం మాట్లాడాలి, మనం దేవునితో మాట్లాడాలి. వాళ్ళు మాత్రమే దేవుడు మాత్రమే మనతో మాట్లాడతాం కాదు, కానీ మనం కూడా దేవునితో మాట్లాడాలి. ఇప్పుడు ఫోన్లో ఒకవైపు నుంచే మాట్లాడుతున్నారు అనుకోండి, మాట్లాడి 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 అలా ఏం చేస్తారు? ఈ పక్క నుంచి వాయిస్ రాకపోతే ఏం చేస్తారు? కట్ చేసేస్తారు. దేవుడు కూడా అంతే. దేవుడు మాట్లాడి 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 ఇంక ఈ పక్క నుంచి ప్రార్థన రావట్లేదు అనుకోండి, ఫోన్ కట్ అయిపోతుంది. అలాగే దేవుడితో కూడా సంబంధం కట్ అయిపోతుంది. అలా సంబంధం కట్ అవ్వకుండా ఉండాలంటే మనం కూడా మాట్లాడాలి. మనం మాట్లాడాలంటే ప్రార్థన చేయాలి. సో ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో మనం మాట్లాడతాం. అదే దేవుడు మనతో మాట్లాడాలంటే బైబిల్ చదవటం, వాక్యం చదవటం, వినటం, వేరే వాళ్ళతో చదివించుకోవటం, ఇలా ఏదైనా వాక్యాన్ని మన చెవులో మనకు పడిందంటే దేవుడు మనతో మాట్లాడినట్టే. సరేనండి, ఓకే, ఇది ప్రార్థన అంటే. మరి ఈ ప్రార్థన అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? యేసుక్రీస్తు వారు ప్రభులు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు దీన్ని స్టార్ట్ చేశారా? ఇంకా అంతకంటే ముందుగా ఉందా? ఒకసారి చూద్దామండి. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం. షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభించును. ఈ ప్రార్థన అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆది కాండంలోనే స్టార్ట్ అయిందంట. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించవచ్చు. పాత నిబంధనలో అనేకమైనవి స్టార్ట్ అయినాయి, కానీ కొన్ని డిస్కంటిన్యూ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ బలులు అనేవి స్టార్ట్ అయినాయి, కానీ దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు బలి ద్వారా ఇంకా అలా ఈ గొర్రెల్ని ఇలాంటి వాటిని బలి అక్కర్లేదని దేవుడు చెబుతూ ఇంకా యేసుక్రీస్తుని బలి చేస్తాడు కాబట్టి ఇంకా దాని అవసరత లేదు, అది డిస్కంటిన్యూ అయిపోయింది. అలా ఈ వరకు బలిపీఠాలు కట్టేవాళ్ళు, ఇప్పుడు దాని అవసరత లేదు. కానీ ప్రార్థన మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. అంటే దీనికి ఎంత ప్రాముఖ్యత ఉంది అంటే దేవునితో మాట్లాడే ఒక సాధనం కాబట్టి పాత నిబంధనలోనే ఆది కాండంలోనే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఆ షేతు కుమారుడు పుట్టాడంటే ఏనోషు ఆల్మోస్ట్ చాలా స్టార్టింగ్ లోనే మనం అనుకోవచ్చు. యెహోవా నామంలో ప్రార్థన చేయడం ఆరంభించబడింది అంటే చాలా స్టార్టింగ్ లోనే ప్రేయర్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి ఏం అర్థమైందంటే ప్రార్థన ఎప్పుడు స్టార్ట్ అయిందో అర్థమైంది, ప్రార్థన అంటే ఏంటో అర్థమైంది. ఇకపోతే ఈ ప్రార్థన ఇప్పుడు చేయాలి అంటే ఏ ఏ సందర్భాల్లో చేయొచ్చు? ప్రార్థన అనేది ఏ సందర్భం? ఇప్పుడు మీ ఫోన్ ఎప్పుడు చేయొచ్చండి? మీకు ఎప్పుడు అవసరం ఉంటే, ఇప్పుడు ఏమైనా అవసరం ఉంటే అప్పుడు వెంటనే చేస్తారు, లేదంటే ఊరికి క్యాజువల్ గా మాట్లాడతానికి ఫోన్ చేస్తారు. దేవునితో కూడా ఇదిగోండి, మీ నాన్నతో మీరు ఎప్పుడు మాట్లాడతారు, మీకు ఎప్పుడు ఖాళీ దొరుకుతుంది, మీరు మీ నాన్నతో ఎప్పుడు మాట్లాడాలనుకుంటారు. అలాగే పరలోక తండ్రితో కూడా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే
దూరంగా ఉన్నారనుకోండి, ప్రతిరోజు సాయంత్రం ఫోన్లో మాట్లాడాలి లేదా పొద్దున్నే ఫోన్లో మాట్లాడాలి అని ఎలా అయితే అనుకుంటారో, మీ పరలోకపు తండ్రికి కూడా మీరు కొంత సమయాన్ని కేటాయించుకుని ఏం చేయాలంటే మీ కన్న తండ్రితో మాట్లాడాలి. మీ ఆత్మను కన్న తండ్రితో మాట్లాడడానికి కొంత సమయాన్ని మనం వెచ్చించుకోవాలి. భక్తులు ఎలా చేశారో ఒకసారి చూద్దాం. దానియేలు గారు ఈ ప్రార్థన ఎలా ఫాలో అయ్యారో చూస్తే, మన విశ్వాస వీరుల జాబితాలో మనం వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఈ భక్తులు ఎలా ఉన్నారు, ఎలా బ్రతికారో చూస్తే మనకు అర్థమవుతుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని. చాలండి. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, రోజుకి 3 సార్లు ప్రార్థన చేయడం దానియేలు గారికి అలవాటని మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఈ భక్తుల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే 3 సార్లు ఖచ్చితంగా చేయాలని అర్థమవుతుంది మనకి. ఇంకా అంటే ఆ నెంబరే కన్ఫర్మ్ అని కాదు, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. నీకు ఎప్పుడు దేవునితో మాట్లాడాలనిపిస్తే అప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ ఈ భక్తుడు దానియేలు గారు ఏం చేస్తున్నారంటే 3 సార్లు ప్రార్థన చేయడం అనేది మనకు నేర్పిస్తున్నారు ఇక్కడ. ఇకపోతే మనం చేయగలుగుతున్నామా, మనం చేస్తున్నామా అంటే చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. ఒకవేళ చెయ్యడానికి కొంతమంది చెప్పే సాకు ఏంటంటే టైం లేదండి, ప్రార్థన చేయడానికి టైం లేదండి అని అంటాం. ఒకవేళ ఈ మాట గాని అనాల్సి వస్తే ఎవరు అనాలి? దానియేలు గారు అనాలి. ఎందుకంటే ఒక రాజ్యంలో రాజు కింద ఉంటున్నాడు కాబట్టి, రాజు కింద ఉండే ఒక వ్యక్తికి చాలా పనులు ఉంటాయండి. ఎన్ని పనులు అంటే వాళ్ళకి అసలు నార్మల్ గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న వాళ్ళకే చాలా పనులు ఉంటాయి. అదే నరేంద్ర మోడీ దగ్గర ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి. అంటే ఒక పెద్ద ఆఫీసర్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర ఎలాంటి పనులు ఉంటాయి? చాలా పనులు ఉంటాయి. వాళ్ళు బిజీగా ఉంటారు. మరి ఇలాంటి బిజీగా ఉండే వాళ్ళ దగ్గరే ఇలా ఉంటే, అప్పట్లో రాజుల దగ్గర ఇంకా బోల్డ్ పనులు ఉండేవి. ఇప్పుడంటే కంప్యూటర్లు అన్ని ఆటోమేట్ అయిపోతున్నాయి. కానీ ఈ వరకు మొత్తం అన్ని వ్యక్తులే చూసుకునేవాళ్ళు, వ్యక్తులే మొత్తం అన్ని హ్యాండిల్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళకి కూడా చాలా పని ఉంటుంది, చాలా విషయాలు వాళ్ళు మైండ్ లో పెట్టుకోవాలి, చాలా విషయాలు చూసుకోవాలి, చాలా వాటి మీద అధిపతులుగా ఉంటారు. మరి ఈ మాట నాకు టైం లేదండి ప్రార్థన చేయడానికి అంటే ఎవరు అనాలి? దానియేలు గారు అనాలి. ఎందుకంటే ఈయన రాజ్యంలో ఉంటున్నారు కాబట్టి, ఈయన చాలా పెద్ద పదవిలో ఉన్నారు కాబట్టి ఒకవేళ అంటే ఈయన అనాలి. కానీ ఈయన మాత్రం తప్పకుండా రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకున్నారంట. ఇంత హోదాలో కూడా ఉండి కూడా ఆయన ఏం చేస్తారంటే ప్రార్థనని విడవట్లేదు. అంటే ఇక్కడ మనమేం అర్థం చేసుకోవచ్చు అంటే, వీళ్ళకి లేనిది టైం కాదు, వీళ్ళకి ఏం లేదంటే మనసు లేదు, ప్రార్థన చేయాలనే మనసు లేదు. కానీ మనసు లేదని చెప్తే బాగోదు కాబట్టి టైం లేదండి అని చెప్తే తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఒకవేళ దేవుడితో రిలేషన్షిప్ అనేది లేదనుకోండి, ఇప్పుడు మనం ఒకరితో ఫోన్ చేసి మాట్లాడుతున్నాం, వాళ్ళతో సంభాషిస్తాం. ఎందుకని? వాళ్ళతో ఒక కనెక్షన్ ఉండాలి, వాళ్ళతో ఒక రిలేషన్షిప్ ఉండాలి, వాళ్ళతో ఒక సంబంధం ఉండాలని. అలాగే దేవునికి ప్రార్థన చేసి కూడా దేవునితో మనకు ఒక సంబంధం కలిగి ఉండాలి. అలా ఒకవేళ లేదనుకోండి, దేవుని పరలోకం నుంచి వచ్చినప్పుడు 2వ రాకడలో వీళ్ళు కూడా నాకు తెలీదు, ఇదిగో వీళ్ళు నాకు జ్ఞాపకం లేదు అని దేవుడు కూడా చెప్పాడు అనుకోండి, అప్పుడు ఎంత బాధపడాల్సి వస్తుంది. అలా బాధపడకూడదు అంటే మనం ఏం చేయాలంటే మనం ఇప్పటి నుంచే దేవునితో సంబంధం కలిగి ఉండాలి. సరే, ఇప్పుడు ప్రార్థనలో ఏమేమి మాట్లాడాలి? ఇప్పుడు ప్రార్థనలో మనం ఏమేమి మాట్లాడాలి, ఏమేమి మాట్లాడచ్చు? మీకు తెలిసినవేనండి, చెప్పండి. ఏం మాట్లాడచ్చు? మన గురించి అడగచ్చా? అడగచ్చు. మన శారీరక అవసరాల గురించి అడగచ్చు, ఇదిగోండి మన ఏమన్నా మనకు ఆత్మీయ అవసరాల గురించి అడగచ్చు, ఇతరుల గురించి అడగచ్చు, ఇదిగో దేవుని గురించి కూడా మనం చెప్పచ్చు. ఇప్పుడు ప్రార్థన చేసే వాళ్ళు చాలా మంది దేవుని స్తుతిస్తూ ఉంటారు ప్రార్థనలో, ఆయన గొప్పల్ని చెబుతూ ఉంటారు. అలా దేవుని స్తుతించవచ్చు. మన గురించి ఇదిగోండి ఇది నేను చేయబోతున్నాను, నాకు సహాయం కావాలి అంటే మీ ఆత్మీయ అవసరాలని మీరు దేవుణ్ణి అడగచ్చు, జ్ఞాపకం చేసుకోవచ్చు. లేదా మీ శరీర అవసరాల గురించి కూడా మీరు అడగచ్చు, ఇతరుల గురించి కూడా మీరు అడగచ్చు. ఇక ఇతరుల గురించి ఎలాంటివి అడగచ్చు అంటే, భక్తులు చాలా మంది ఇతరుల గురించి ప్రార్థన చేసిన సందర్భాలు చాలా కనిపిస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మోషే గారు ఒకసారి ఒక సందర్భం చూద్దాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 7వ వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను,
నీవు దిగు వెళ్ళుము, ఐగుప్తు దేశంలో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలిని అర్పించి ఓయి ఇజ్రాయేలు అని నేను చదువుతానండి. ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరే నేను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడినొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తుందని మోషేతో చెప్పగా, మోషే ఇప్పుడు చెప్తున్నాడండి దేవునితో. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకుని, యెహోవా, నీవు మహాశక్తి వలన బహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలెను. ఇదిగోండి ఇక్కడ ఈ మోషే గారు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి కూల్ చేసే ప్రార్థన చేస్తున్నారు. అంటే భక్తులు ఇతరుల గురించి ఎలాంటి ప్రార్థనలు చేశారంటే, ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తూ ఒకవేళ మార్గం తగ్గిపోతుంది, దేవుడు కోపం వాళ్ళ మీదకి వచ్చే అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కూల్ చేసే పని చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం గారు కూడా సొదొమ గొమొర్రా గురించి దేవుడు మాట్లాడినప్పుడు, ఇదిగో 50 మంది ఉంటే కాపాడతావా, 25 మంది ఉంటే కాపాడతావా, 10 మంది ఉంటే కాపాడతావా, అలా ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడంటే, ఇదిగోండి ఎలాగైనా వీళ్ళు రక్షించాలి అంటే ఈ అనీతి మంతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇంకొకసారి అవకాశం రావాలని అంటున్నారు. అంటే ప్రార్థనలో ఇతరుల గురించి కూడా వీళ్ళు ఎలా ఉన్నారు, ఒక బాధ్యత కలిగి ఉన్నారు. మనం కూడా ఇలాంటి బాధ్యతే మన ప్రార్థనలో కలిగి ఉండాలి. ఇప్పుడు మనకే తెలిసింది ఎవరో ఒక వ్యక్తి ఉన్నారని, ఒకవేళ చెడిపోతున్నారు, కానీ మంచి వాళ్ళు మంచిగా అయ్యే అవకాశం ఉందనుకోండి, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసి ప్రార్థనలో ఏం చెప్పొచ్చు, దేవా ఇతనికి మరొక అవకాశం ఇవ్వండి, మీ చిత్తం అయితే మరొక అవకాశం ఇవ్వండి అని ఒక బతిమాలుకోవాలి. ఇప్పుడు ఒక క్వశ్చన్ రావచ్చు, మీరు బాగానే చెప్తున్నారండి, దేవుడికి తెలియదండి ఎవరిని ఉంచాలో ఎవరిని తీసేయకూడదా, దేవుడికి తెలియదా అనే ఒక ప్రశ్న రావచ్చు. దేవుడికి తెలియదు అన్నది మ్యాటర్ కాదు. దేవుడు ఇదిగోండి ఇలాంటి భక్తుల్ని దేవుడు ఎన్నుకున్నాడు. భక్తులు ఎలా బ్రతికారంటే ఇలాగా అంటే దేవుడి దగ్గర ఇతరుల గురించి ఇలాంటి ప్రార్థన చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని ముందుకు వెళ్ళారు. వీళ్ళ జాబితాలో మనం కూడా ఉండాలంటే మనం కూడా ఏం చేయాలి అంటే ఏదో దేవునికి తెలియదని కాదు, కానీ చెప్పటం మన బాధ్యత. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో గవాల్మని పిల్లలు దెబ్బలాడుకున్నారు అనుకోండి, ఒకవేళ వాళ్ళ అమ్మ లేకపోతే ఇంట్లో ఎవరైతే స్ట్రిక్ట్ గా ఉంటారో వాళ్ళు ఫుల్ కోటింగ్ ఇచ్చేసారు అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అమ్మ గట్టిగా కొట్టేసింది అనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఎవరొకరు వచ్చి ఏం చేయాలి, సర్ది చెప్పాలి. నాన్నమ్మో వచ్చి సర్లే ఇంక లేకు, ఇంక ఏడ్చించాలే లే అని ఎవరొకరు ఏం చేయాలి, ఓదార్చాలి. అంటే ఏదో ఒకటి కాంప్రమైజ్ చేస్తూ కొంచెం ఆ కోపంలోంచి పక్కకు తీసుకురావాలి అనే ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అట్లా చేస్తూ మన కుటుంబాల్లోనే ఇలా జరుగుతూ ఉంటాయి. మరి దేవుని కుటుంబంలో కూడా ఇక్కడ భక్తులు ఏం చేస్తున్నారంటే దేవుని కోపాన్ని కూడా చల్లార్చడానికి తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. మోషే గారు తగ్గించారు, సొదొమ గొమొర్రా టైంలో అబ్రహాం గారు తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. ఇలా భక్తులందరూ ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నారు, ఇతరుల గురించి విజ్ఞాపన చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నారు. అంటే ఒకవేళ నీ చిత్తం అయితే ఇంకొక ఛాన్స్ అలా భక్తులైతే కోరుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సరే, ఇది ఒకటి. రెండో మాట ఏంటంటే ఇలా మనం ఎందుకు చేయాలంటే, ఒకటి మనం అలా కోరుకోవాలి, రెండోది దేవుడు భక్తులు అలా కోరుకున్నారు కాబట్టి మనం కూడా కోరుకోవాలి. రెండో విషయం ఏంటంటే అలా ఒకరిని క్షమించండి అంటే ముందు మనం ఏం చేస్తాం, మనకి క్షమించే గుణం వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ పట్ల ఎవరో ఒకరు తప్పు చేశారండి, నువ్వేం చెప్తున్నావు, దేవా క్షమించండి, ముందు నువ్వేం చేస్తావు, ముందు మనం క్షమిస్తాం కదా. ఇప్పుడు ఏదో ఎవరో తప్పు చేస్తారు, ఎవరి పట్ల తప్పు చేస్తారు, వాళ్ళని నువ్వు నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నావు, ఇతను మంచివాడే, మంచిగానే ఉండేవాడు, ఇప్పుడు ఇలా అయిపోయాడు, ఒకవేళ నీ చిత్తం అయితే ఇతను క్షమించు, మరొక అవకాశం ఇవ్వు అని నువ్వు ఇతరుల గురించి నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఇది మంచిదే. మన భక్తులు కూడా ఇలాగే జ్ఞాపకం చేసుకున్నారు, ఇతరుల గురించి వాళ్ళ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నారు. ఇలా నువ్వు క్షమించు అంటున్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వేం చేస్తావు, క్షమిస్తావు. అంటే ఆ క్షమించే గుణం ఎవరికి వస్తుంది, మనకి కూడా వస్తుంది. అంటే అలా అడగడం వల్ల అది కూడా మనకి ఒక ప్లస్ పాయింట్. సరే, అంటే ఇతరుల గురించి కూడా అడగాలి.
మరి ఎలా అడగకూడదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మందు తాగి వచ్చాడండి. దేవా పరలోకమందున్న తండ్రి, ఇతన్ని మందు తాగొచ్చాడు, క్షమించేయండి. మళ్ళీ తర్వాత కూడా తాగుతాడు, క్షమించండి. ఇలాంటి ప్రార్థన మనం చేయకూడదు. అంటే ఇతరుల గురించి మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవచ్చు, కానీ ఎలాంటివి జ్ఞాపకం చేసుకోవాలి, ఎలాంటివి జ్ఞాపకం చేసుకోకూడదు అనే విషయం మనకు తెలిసి ఉండాలి. మనం అతడి ఆత్మీయ జీవితం గురించి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకవేళ అతడు సంఘానికి వస్తూ మంచిగా ఉంటున్నాడు అనుకోండి, ఒకవేళ దేవుని చిత్తం అయితే అతనికి ఏమన్నా అవసరాలు ఉంటే తీర్చండి అని నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ ఒకవేళ అతడు చెడు వ్యసనాలకి బానిస అయిపోయాడు అనుకోండి, అతడు అలాగే ఉంటాడు, మీరు క్షమించండి, ఇలాంటి ప్రార్థన మాత్రం మనం చేయకూడదు. సరేనండి, ప్రార్థన అంటే ఏంటి, ఎప్పుడు చేయాలి, ఇకపోతే ఈ దానియేలు గారు ఎన్నిసార్లు చేశారు, మనం ఎన్నిసార్లు చేయాలి? ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. బైబిల్లో ఎడతెగక ప్రార్థన చేయండి అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఎన్నిసార్లైనా మనం చేయొచ్చు. రాజు శాసనాన్ని కూడా ధిక్కరించి దానియేలు గారు ఏం చేశారు, ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిందనే మనకు అర్థమవుతుంది. ఆది కాండంలోనే స్టార్ట్ అయింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు వస్తుంది. సరే, ఇకపోతే దేవుడు ఎవరు ప్రార్థన వింటాడు? దేవుడు నీతిమంతుల ప్రార్థన వింటాడు, అనీతిమంతుల ప్రార్థన వింటా? అంటే నీతిమంతులు ఎప్పుడు ప్రార్థన చేస్తే వినేస్తాడా? ఆయన చిత్తానుసారంగా. ఇప్పుడు దేవుడు ప్రార్థన వింటాడు, ప్రార్థన వినడు. ఇక్కడ అనీతిమంతులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. అంటే మనకి 4 డిఫరెంట్ కాంబినేషన్స్ రావచ్చు. అంటే ముందు నీతిమంతుల ప్రార్థన ఎప్పుడు వింటాడు, ఎప్పుడు విండు. అనీతిమంతుల ప్రార్థన దేవుడు ఎప్పుడు వింటాడు, ఎప్పుడు విండు. ఈ 4 చూసుకుని ముగించుకుందాం. ముందు ఒక రెఫరెన్స్ చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన ఇక్కడ 2 విషయాలకి ఇక్కడ ఆన్సర్ ఉందండి. ఏంటంటే ఒకసారి మళ్ళీ చదువుతాం 31లో. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. అంటే ఆల్రెడీ మనందరికి ఏం తెలుసు అంటే దేవుడు పాపులు చేసే ప్రార్థన వినడు. ఓకే, నెక్స్ట్. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. నీతిమంతులు దేవుని చిత్తానుసారంగా చేస్తే ఏం చేస్తారంట, వింటారంట. అంటే చిత్తానుసారంగా చేయకపోతే అప్పుడు దేవుడు సాధ్యమైతే ఈ గిన్నెని తీసివేయమని ఆ సందర్భంలో అది కూడా జరగలేదు. ఇంకా మనకు ఒక సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇజ్రాయేలీలు ఏం చేస్తారంటే ఒకసారి చాలా మంది, అంటే అన్ని గోత్రాల నుంచి కొంతమందిని వెళ్ళి ఆ దేశం ఎలా ఉందో చూసిరమ్మంటే, అంతకుముందు వెళ్తారు, చూస్తారు, వస్తారు. వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్తారంటే అక్కడ ఉన్న వాళ్ళు చాలా పెద్దోళ్ళు, మనం వాళ్ళతో పోరాడలేము అని నెగిటివ్ ని స్ప్రెడ్ చేస్తారు. కానీ కాలేబు, యెహోషువ మాత్రమే మంచి సమాచారాన్ని తీసుకొస్తారు. వాళ్ళు ఇదిగోండి దేవుడు మనకు తోడుగా ఉంటారు, మనం వెళ్ళగలమని చెప్తారు. అప్పుడు వాళ్ళకి జరిగే యుద్ధం ఏంటంటే అమోరీయులతో యుద్ధం చేస్తారు. దేవుడు వాళ్ళందరికీ ఏం చెప్తాడంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఇక్కడే మీరందరూ ఉంటారని చెప్తాడు. అంటే మీరు వెళ్ళరు, ఎక్కడికి, కాలేబు యెహోషువ మాత్రమే వెళ్తారు, మీరు వెళ్ళరు అని చెబుతున్నప్పుడు, కనాను దేశం మీరు వెళ్ళరు అని చెప్పినప్పుడు అమోరీయులతో యుద్ధానికి దేవుడు వెళ్ళొద్దని చెబుతాడు. వెళ్ళొద్దని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మాకు బుద్ధి వచ్చేసింది, మేము వెళ్ళిపోతాం అని చెప్తారు. ఇక వెళ్ళిపోయిన దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తే మాత్రం వింటాడండి? ఒకసారి సందర్భం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 42వ వచనం. యెహోవా నాతో ఇట్లనెను, యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను గనుక వెళ్ళకుడి. మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము. ఆ మాటలు
నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక వినక యెహోవా మాటకి తిరగబడి యెహోవా మాటకు తిరగబడి మూర్ఖులై ఆ ఆ మన్యమునకు వెళ్ళితిరి. వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్మల్ని తరిమి హోర్మా వరకు షెయ్యూరులో మిమ్ము హతము చేసిరి. తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వీళ్ళు వచ్చి ఏడ్చారంటే కన్నీటి ప్రార్థనకి ఏం లేదు, రెస్పాన్స్ లేదు. అంటే దేవుడు ఏం చెప్తాడంటే ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, కానీ ఆయన చిత్తానుసారంగా చేయనప్పుడు ఇజ్రాయిల్ ఎవరు? ఆయన జనాంగమే కదండి, ఆయన జనాంగమే అయినప్పటికీ ఆయన పిల్లలే. అప్పుడే వీళ్ళు వచ్చారు కానీ అవిశ్వాసాన్ని చూపించాడు. దేవుడు ఏం చెప్పాడంటే వెళ్ళొద్దు అని చెప్పారు. ఇక వెళ్ళి వచ్చి ఏడ్చి ఈ అన్నిటి వల్ల దేవుడు మళ్ళీ మారుతాడా? వింటాడా? విండు. వీళ్ళ మనసు మార్చుకుని దేవుడు చెప్పినట్టుగా చేయటమే, ఆయన చిత్తానుసారంగా జరిగిస్తేనే దేవుడు వింటాడు. అంటే ప్రార్థన, ఒక నీతిమంతుడి ప్రార్థన దేవుడు ఎప్పుడు వింటాడు? ఆయన చిత్తానుసారంగా అంటే ఆయన ఇష్టానుసారంగా చేసినప్పుడు మాత్రమే వింటాడు, లేదంటే వినడు. ఓకే, ఇది అర్థమైంది. మరి అనీతిమంతుడి ప్రార్థన దేవుడు వినడు, పాపి ప్రార్థన దేవుడు వినడు. కానీ ఒక సందర్భంలో పాపి ప్రార్థన విన్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఒకసారి చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళితిరి. వారిలో ఒకరు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి దేవా నేను చోరులను, నేను చదివేస్తానండి, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను ఇతర మనుషుల వలనైనను ఈ సొంకరి వలనైనను వండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేయుచుండెను. అయితే సొంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణింపమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళునని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. ఇక్కడ పాపి ప్రార్థన ఏం చేస్తున్నాడు? దేవుడు వింటున్నాడు. అంటే దేవుడు పాపి ప్రార్థన వినడు, కానీ ఒకవేళ అది పాపం ఒప్పుకునే ప్రార్థన అనుకోండి, అప్పుడు దేవుడు వింటాడు. అంటే పశ్చాత్తాపడి ఇదిగోండి నా పాపాలని క్షమించండి అని ప్రార్థన చేసినప్పుడు పాపి ప్రార్థన అయినా దేవుడు వింటాడు. అంటే 4 రకాలండి. నీతిమంతుడి ప్రార్థన వింటాడు, విండు. అనీతిమంతుడి ప్రార్థన వింటాడు, విండు. నీతిమంతుడి ప్రార్థన ఎప్పుడు వింటాడు? చిత్తానుసారంగా జరిగించినప్పుడు. నీతిమంతుడి ప్రార్థన ఎప్పుడు విండు? జరిగించినప్పుడు. అనీతిమంతుడి ప్రార్థన దేవుడు ఎప్పుడు వినడు? పాపంలో ఉన్నప్పుడు వినడు. అనీతిమంతుడి ప్రార్థన దేవుడు ఎప్పుడు వింటాడు? పాపాన్ని పశ్చాత్తాప పొంది ఆ పాపపు ఒప్పుకోలు ప్రార్థన కానీ తను చేస్తున్నాడైతే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. సరేనండి, ప్రార్థన గురించి ప్రాథమికంగా ఒకటి చూసాం. తర్వాత వచ్చే ఆదివారం మళ్ళీ మిగతా సగం చూద్దాం. ప్రార్థన అంటే ఏమిటి, ఎప్పుడు చేయాలి, ప్రార్థనలో ఏవేవి జ్ఞాపకం చేసుకోవచ్చు, దేవుడు మన ప్రార్థన వింటాడా వినడా, ప్రార్థన ఎప్పుడు మొదలైంది, ఈ విషయాలు మాత్రం చూస్తాం. వచ్చే ఆదివారం అసలు ఎవరికి చేయాలి, అసలు ఎవరికి అంటే ఎలా స్టార్ట్ చేసి ఎలా ఎండ్ చేయాలి. బైబిల్లో కొన్ని ప్రార్థనలు ఉంటాయి, పరలోక ప్రార్థన అని, మోకాళ్ళ ప్రార్థన అని, ఇలా కొన్ని మంది ప్రార్థనలు చేస్తారు కదా. ఈ ప్రార్థన యొక్క అవసరత ఏంటి అది కూడా మనం చూద్దాం. సరే, చివరిలో మనందరం చెప్పే ఆమెన్ అంటే ఏంటో కూడా వచ్చే ఆదివారం చూద్దాం. ప్రార్థన చేస్తాం. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ప్రార్థన గురించి మేము కొంచెం నేర్చుకున్నాం తండ్రి. ఇది కూడా తండ్రి, ప్రార్థన అంటే నీతో మాట్లాడడానికి నువ్వు ఇచ్చిన అవకాశం తండ్రి. ఈరోజు భూమి మీద ఉన్న వాళ్ళు అనేక మంది ఇలాగే చిన్నగా మాట్లాడడానికి ఫోన్లు, చాలా ఉత్తరాలు, లేకపోతే ఇంకా అనేకమైన మార్గాలు, ఈమెయిల్స్, ఇలా బోల్డ్ అని మార్గాలు ఉన్నాయి తండ్రి. కానీ పరలోకంలో ఉన్న నీతో మాట్లాడడానికి మాకున్న ఒకే ఒక్క మార్గం ప్రార్థన.
ఆ ప్రార్థన మేము ఎల్లవెల్ల ఎడతెగక చేసే వారంగా ఉండాలనుకుంటున్నాం తండ్రి. ఇలా నీతో ఒక సంబంధం ఉండడానికి, ఎప్పుడు నీతో మాట్లాడడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని మేము అందరం సద్వినియోగం చేసుకుని ఎల్లప్పుడూ నీతో కలిసి మాట్లాడుతూ నీతో సంబంధం కలిగి ఉండడానికి సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అంటే చాలా మంచి విషయాలు చెప్పాడు, విన్నారు కదా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒక పేపర్లో కానీ 2 పేపర్లో కానీ అది రాసిస్తే వేల మందికి పంపిస్తాను నేను. నేర్చుకోవడానికి జ్ఞానం ఎక్కడ దొరకట్లేదండి. కనీసం దాంట్లో అయినా పెడితే వీడియో గంట వినడం అనేది కొంచెం ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కానీ పేపర్ అనేది వితిన్ సెకండ్స్లో, 5 సెకండ్లు 6 సెకండ్లో అయిపోతుంది. దేవుడు కూడా మనకి యూట్యూబ్ ఒకటి పెట్టి వీడియోలు పెట్టలేదండి. ఏం పెట్టాడు? బైబిల్ ఇచ్చాడు. బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే సింపుల్గా తొందరగా అయిపోద్దండి. కాబట్టి నాగలక్ష్మికి పనిష్మెంటే, రాజేష్కి పనిష్మెంటే. ఏం లేదండి, ఒక్క పేజీ మొత్తం మీరు చెప్పిన పాఠం అంతా అవసరం. ఏం చెప్పింది నాగలక్ష్మి? యేసుక్రీస్తుకి కోపం వచ్చే సందర్భాలు 1, 2, 3. ఆ 3 రెఫరెన్స్లు వేయటం. రెఫరెన్స్లో మ్యాటర్ ఏమి రాయొద్దు. మొదటి రెఫరెన్స్లో ఎందుకు కోపం వచ్చింది, రెండో రోజులో ఎందుకు కోపం వచ్చింది, ఈ వచనం నుంచి ఈ వచనం, ఈ వచనం నుంచి ఈ వచనం ఎందుకు కోపం వచ్చింది, ప్లస్ కాస్త ఏ వారాన్ని కావాలని పెట్టేస్తే నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా? మన మధ్యలో రాజేష్ వచ్చి 2వ పాఠం చెప్తారు. అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. బాబు వచ్చే వరకు పార్ట్ 2 చెప్పేసి